రీసెంట్‌గా మన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్‌లో చిరంజీవి ఒక కామెంట్ చేశారు. అదేంటంటే, పక్క రాష్ట్రంలో వాళ్ళు కూడా నంది అవార్డులు ఇవ్వాలి. ఈ స్టేట్ తెలంగాణ స్టేట్ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, అలా ఇవ్వటం వల్ల పేద కళాకారులకు కానీ, మామూలు కళాకారులకు కానీ ఒక రికగ్నిషన్ ఇస్తే సినిమా పరిశ్రమకి ఉపయోగపడుతుంది. అలాగే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగా డెవలప్ అవుతుందని చెప్పి ఆయన అన్నారు. దాని గురించి చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నా ఉద్దేశ్యం ఏంటంటే, చిరంజీవి చెప్పిన దానిలో తప్పు లేదు కానీ, ఆ ప్లాట్‌ఫార్మ్ ఆయన ఎన్నుకున్నది తప్పవ్వచ్చు. ఎందుకంటే అది తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఫంక్షను. దానిలో ఆయన 2 విషయాలు విస్మరించారు మాట్లాడిన 15 నిమిషాల్లో. ఏంటది? ఒకటి, అక్కడ అవార్డ్ తీసుకున్న వాళ్ళలో నారాయణమూర్తి గారున్నారు, జయసుధ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఎవరి పేరైతే అవార్డు తీసుకున్నారో వారి గురించి 2 మాటలు చెప్పారు. అది బేసిక్ కర్టెసీ. కాంతారావు గారి గురించి చెప్పారు నారాయణమూర్తి గారు. జయసుధ, అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి చెప్పారు. కానీ చిరంజీవి ఎన్టీ రామారావు గారి గురించి పాపం ఒక్క సెకండ్ చెప్పడానికి కూడా ఆయనకి టైం దొరకలేదు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావట్లేదన్న బాధలో ఐ థింక్ ఎక్స్‌ప్రెస్ చేయడానికే ఎక్కువగా టైం ఉపయోగించుకున్నారని నాకు అనిపించింది. సరే, అసలు విషయానికి వద్దాం. ఈ ప్లాట్‌ఫార్మ్ రైట్ కాదు. ఎందుకంటే అది ఒక కంపారిజన్‌గా వచ్చేసింది. పక్క రాష్ట్రం అని అనటం వల్ల ఇంకా అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవాళ్ళు పేరు చెప్పకుండా పక్క రాష్ట్రం ఏంటి ఆంధ్రప్రదేశ్ అనొచ్చు కదా! అంత ఇదా అన్న ఒక ఫీలింగ్‌లో కూడా వెళ్ళిపోయారు. సరే, అసలేం జరుగుతుందక్కడ? ఆంధ్రప్రదేశ్‌లో సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావాలి, కళాకారులకి ఎంకరేజ్‌మెంట్ ఉండాలి అనేది చిరంజీవి యొక్క అభిప్రాయం అనుకుందాం. కానీ అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఏముందిప్పుడు? సినీ పరిశ్రమ ఉందా? మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అక్కినేని నాగేశ్వరరావు గారు ఫస్ట్ స్టార్ట్ చేస్తే అన్నపూర్ణ స్టూడియో అని, ఆ తర్వాత మెల్లమెల్లగా ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ వచ్చారు. ఎన్నో సంవత్సరాలు బట్టే అది జరిగింది. సో 2 రకాలుగా ఇక్కడ నేను విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నాను. ఒకటి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపున వాళ్ళేం చేస్తున్నారు? సినీ పరిశ్రమ తరపున చిరంజీవి గానీ, బాలకృష్ణ గానీ, వెంకటేష్ గానీ, నాగార్జున గానీ 4 పిల్లర్స్ అని చెప్పుకునే ఈ వ్యక్తులు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏం చేస్తున్నారు? నేను మొన్న చెప్పినట్టుగా ఒక యాక్టర్ పెద్ద మనిషి కావటం ఇంపాసిబుల్. ఎందుకంటే ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకుంటుంది. వాళ్ళు న్యూట్రల్‌గా ఉండలేరు. వాళ్ళ యొక్క ఫ్యాన్ బేస్ వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. అందుకని చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేషు ఈ పెద్ద మనిషి పంచాయతీలను పక్కన పెట్టి నలుగురు కూర్చొని, ఎందుకంటే వాళ్ళకొక స్టేచర్ ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమస్యలేంటి సినీ పరిశ్రమ పెరగటానికి అని ఎప్పుడన్నా డిస్కస్ చేశారా? లేకపోతే ఈగోలతో కొట్టుకుంటున్నారా? మరి పెద్ద మనిషితనం అంటే ఏంటి? నలుగురు కూర్చోవాలి కదా! మ్యారేజెస్‌కెళ్తారు, ఫంక్షన్స్‌కెళ్తారు, చక్కగా వాటేసుకుంటారు, అంతా ఆప్యాయంగా మాట్లాడుకుంటారు కదా! మరి ఆంధ్రప్రదేశ్ వచ్చినందుకు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు సరిగ్గా ఒక చోట కూర్చొని మాట్లాడుకోలేరు? అంటే ఈగోలా? గర్వమా? అహంకారమా? పడదా? తెలీదు. ఇది ఒక పాయింట్. అంటే ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోవటం లేదు అన్నదే నా ప్రశ్న. ఇది ఒక్కళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. చిరంజీవి ఎక్స్‌ప్రెస్ చేసిన దానిలో తప్పు లేదు కానీ ప్లాట్‌ఫార్మ్ తప్పనే అంటున్నాను. ఇప్పుడు రెండో పాయింట్‌కొచ్చినప్పుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, లోకేషు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రతి ఇండస్ట్రీని తీసుకొస్తున్నాం మేము. అందుకని చెప్పేసి నేను సుందర్ పిచ్చైని కలిశాను, లేకపోతే ఆర్సెల్ మిట్టల్‌ని కలిశానని చెప్తున్నట్టుగానే, ఆళ్ళు ప్రొయాక్టివ్‌గా అక్కడ ఆంధ్రప్రదేశ్‌లోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, సినిమా యాక్టర్. బాలకృష్ణ సినిమా యాక్టర్. వన్ ఆఫ్ ద నోన్ మూవీ యాక్టర్స్. కందుల రమేష్ అనే ఆయన మినిస్టరు. ఈళ్ళు ముగ్గురు కలిపి కూర్చొని మన ఆంధ్రప్రదేశ్‌లో సినిమా అనే ఒక ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి? మిగతా ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి వెళ్తున్నారుగా! ఇక్కడ ఇగో ఎందుకు? వెళ్ళండి, మాట్లాడండి. పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. హైదరాబాద్‌కి రండి. ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. ఒక టీమ్‌ని ఏర్పాటు చేయండి. వీళ్ళతో వచ్చి కూర్చొని మాట్లాడి మీకున్న సమస్యలేంటని వాళ్ళే మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఇండస్ట్రీ దగ్గరికి మిగతా ఇండస్ట్రీస్‌కి మీరు వెళ్తున్నారు కదా! అలాగే వీళ్ళు కూడా అక్కడికెళ్ళి మాట్లాడొచ్చు కదా! ఇది రెండో పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. మూడో పాయింట్, ఆంధ్రప్రదేశ్‌లో సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావటానికి కావలసిన అనుగుణమైన ఏమైనా విషయాలు ఉన్నాయా అంటే చాలా కష్టం. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తాను. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు టికెట్ ధర అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అంటే ఏంటి? ఏ సినిమా తీసినా రాజమౌళి గారు వచ్చిన తర్వాత థాంక్స్ టు రాజమౌళి ఆయన ఇప్పుడు 500 కోట్లు, 1000 కోట్లు తరహాలో సినిమాలు తీస్తున్నప్పుడు మార్కెట్‌లో అది బిజినెస్. సినిమా ఈజ్ నాట్ ఎ సర్వీస్. అది మనమందరం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళేం చేస్తారు? ఆ బిజినెస్‌లో డబ్బులు రావాలి అంటే టికెట్ ప్రైస్ పెంచాలి అంటారు. ఇప్పుడు ఆళ్ళకున్న ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతి సినిమాకి గవర్నమెంట్‌ని వాళ్ళు బెగ్ చేయాలి. మాకు సినిమా ప్రైస్ పెంచండి, సినిమా ప్రైస్ పెంచండి, లేకపోతే బెనిఫిట్ షోస్ ఏయించండి అని. చాలామంది అంటారు, అంత డబ్బులు పెట్టి పేద ప్రజలు వెళ్ళలేరు,
ఎందుకు ఇచ్చేయాలి అని అంటారు. ఆ విషయం డిఫరెంట్. వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళకి అది పట్టదు. సామాజిక స్పృహ ఉండి మనం మాట్లాడే సబ్జెక్టు వేరేది, సపరేట్గా మాట్లాడదాం. ఇక్కడ నేను సినిమా అనేదాన్ని సర్వీస్గా చూడొద్దు, ఒక బిజినెస్గా చూస్తే వాడు 1000 కోట్లు పెట్టినప్పుడు వాడు 2000 కోట్ల కోసం చూస్తూ ఉంటాడు. కాబట్టి వాడు టికెట్ ప్రైస్ పెంచాలి అని కోరుకుంటాడు, బెనిఫిట్ షో చేయాలి అని కోరుకుంటాడు. దీనికి ఒక స్ట్రక్చర్డ్గా ఒక పాలసీ లేదు. అదేమవుతుందంటే సినిమా ఇండస్ట్రీకి ఒక కంట్రోల్డ్, లేకపోతే గవర్నమెంటు ఏదో ఒక స్క్వీజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందే కానీ సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదని వాళ్ళ అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన సినిమాలకి రెవెన్యూ వచ్చిస్తే ట్యాక్స్లు హైదరాబాద్లో కడుతున్నారని చెప్పి కూడా ఒక కన్సర్న్ ఉంది. ఎందుకంటే హెడ్ ఆఫీసులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి. సినిమా ప్రముఖులు కూడా వాళ్ళ యొక్క కొన్ని ఆఫీసులు అక్కడ పెట్టి ట్యాక్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి కూడా ఏ విధమైన బెనిఫిట్ చేయొచ్చా అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఇప్పుడు సింగిల్ విండో లేదు. ఇప్పుడు పాపం వీళ్ళు ఇల్లు అక్కడ షూటింగ్ చేసుకోవాలంటే లొకేషన్ కోసం పర్మిషన్ తీసుకోవాలి, షూటింగ్ కోసం పర్మిషన్ తీసుకోవాలి, పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. దేర్ ఇస్ నో సింగిల్ విండో. సో ఎందుకు అంత టైం పెట్టడం? వీళ్ళకి కూడా ఒక సింగిల్ విండో పెట్టేస్తే ఎక్కువ మంది ఎంకరేజ్ చేస్తే, అలాగే అక్కడ షూటింగ్లు చేసినప్పుడు సబ్సిడీస్ ఏమన్నా ఉన్నాయా, ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా అనే విధానాన్ని కూడా మిగతా ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ కోసం ఎలా అయితే పాలసీస్ రిఫైన్ చేస్తున్నారో సినిమా ఇండస్ట్రీకి కూడా వాళ్ళు ఒక కాంప్రహెన్సివ్ పాలసీస్ని డిఫైన్ చేస్తే అప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా అక్కడ రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళకి రామానాయుడు స్టూడియో కోసం ఏదో ల్యాండ్ ఇచ్చారు అక్కడ, అది కూడా ఏదో కాంట్రవర్సీకి వెళ్ళింది, అది జరగలేదు. కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేయాలి అని కూర్చొని మాట్లాడాలి. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే అక్కడ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే రూరల్ ఆంధ్రప్రదేశ్లో థియేటర్లు ఏమైనా రెనోవేట్ చేయాలా, ఈ విషయం కూడా గవర్నమెంటు చాలా ఫోకస్ పెట్టాలి. ఆ తర్వాత ఈ సినిమా అవార్డుల గురించి వచ్చినప్పుడు నంది అవార్డ్స్ అనేవి ఐ థింక్ 2017లో ఇచ్చి ఆపేశారు. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అనేది అసలు ఇంట్రడ్యూస్ చేసిందే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు. కానీ విడిపోయిన తర్వాత ఆ అవార్డు గురించి కూడా పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి చిరంజీవి గారు అడిగినట్టుగా ఈ నంది అవార్డ్స్ స్టార్ట్ చేయటము చెయ్యాలి అన్న దానిలో ఏ విధమైన తప్పు ఉందని నేను అనుకోవట్లేదు. కానీ చిరంజీవి ఇనిషియేటివ్ తీసుకుని అందరినీ కలుపుకొని వెళ్ళి అక్కడ గవర్నమెంట్తో నువ్వు మాట్లాడవచ్చు, లేదు గవర్నమెంటు బాలకృష్ణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కందులు దుర్గేష్ మినిస్టరు వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి మాట్లాడుకొని సినీ ప్రముఖుల దగ్గరికి వీళ్ళైనా వెళ్ళొచ్చు. సో ఒక స్టేట్ మంచి కూరుకునే వాళ్ళకి యుగో ఉండకూడదు, అందరూ కలిసి పనిచేస్తేనే సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం.